పవన్ కళ్యాణ్ గారు. మిత్రులారా, ఒకటి ఆలోచించండి. ఈరోజు దేశం కాని దేశంలో మనం ఇక్కడ ఉన్నాం. ఒకసారి మీ గుండెలపైన చేసుకొని పోయి చెప్పండి, ఎవరైనా కానీ ప్రశాంతత జీవితాన్ని మనం ఇక్కడ గడుపుతున్నామా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం రోడ్లో వెళ్తూ ఉంటాం, డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటాం, నా తప్పు ఉండదు, ఒకడు వచ్చి అడ్డంగా దూరుతాడు, అక్కడ నిలబెట్టి హమా ఎఖేల్ అనేసిపోతాడు. ఏమీ చేయలేని నిస్సహాయం. మనల్ని తిడతాడు, మన అమ్మల్ని తిడతాడు, మన దేశాన్ని హిందీ అంటాడు. అలా తిడుతున్నా కానీ మనం ఏమీ చేయలేదు. ఎందుకంటే దేశం కాని దేశంలో బ్రతుకు తెరువు కోసం వచ్చి నిస్సహాయ స్థితిలో ఉన్నాం. సో ఇక మన దేశం గురించి అయితే మరే ఎందుకురా ఇక్కడ వచ్చాము, మన దేశంలో అయితే మనకు బాగుంటుంది కదా అనుకుంటాం. కానీ ఈరోజు ఇక్కడ ఏదైతే మనం అవమానాలు భరిస్తున్నామో దానికి మించిన అవమానాలు ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో మన వాళ్ళు అనిపిస్తున్నారు. ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. గలమెత్తి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, తలకాయలు బాగొట్టడం, జైలుకి పంపించడం, లేదంటే మనుషుల్ని చంపేయడం. ఈరోజు మన అక్క చెల్లెళ్ళు ఎలాంటి సమాజంలో బతుకుతున్నారు? బయటికి వెళ్ళిన, కాలేజీకి వెళ్ళిన అమ్మాయి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తుందా లేదా తెలియదు.